హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హైనెక్ బ్లౌజు పర్ఫెక్ట్గా రావాలంటే అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఒంటికి అద్దెంటే కుదరాలంటే కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి చాలా నీట్గా కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఈ బ్లౌజ్ అనేసి. స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ వచ్చేసి హైనెక్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా అయితే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కలిపి జాయింట్ అనేది చేసేసుకోవాలండి. మిషన్ మీద జాయిన్ చేసుకోండి, లేదంటే గమ్ముతోనే జాయిన్ చేసుకోండి. సరే, గమ్ముతో జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎడ్జ్ని గమ్ అనేది పెట్టండి, అట్లయితేనే కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా ప్లెయిన్ క్లాత్లు కుట్టేటప్పుడు మాత్రం గమ్ము పెడితే కొంచెం మరకలు కనిపిస్తాయి కాబట్టి వీలైనంత వరకు మిషన్ మీద వేసేసుకోండి. రెండు కరెక్ట్గా జాయిన్ చేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. తీసేసినాక బ్యాక్ పార్ట్ ఇది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేసేసుకోండి. ఈ డాట్స్ ఎప్పుడైనా సరే షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోండి. ఇగోండి, రెండు డాట్లు కూడా సేమ్. ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేస్తాం కదండి, టక్స్ పెట్టుకుంటాం కదా, అదే టక్స్ దగ్గర డాట్స్ అనేవి వేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ పీస్ ఒకటి తీసేసుకోండి బ్యాక్ పట్టి వేయడానికి అనమాట. ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేశాను కదా, ఎందుకంటే అది వెనక వైపు తిప్పేటాక అంటే పైకి ఎత్తినట్టు కనిపించదు అనమాట. అందుకోసం స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఇట్లా చేయండి. డాట్స్ ఉన్న దగ్గర ఫోల్డింగ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసి వేసి ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. మన ఇష్టం అండి, ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేవచ్చు, లేదంటే హెమ్మింగ్ ఏం చేసేసుకోవచ్చు. వీళ్ళైతే వేసేయమన్నారు కుట్టు అనేది, అందుకోసం. సో ఇదైతే యూనిఫామ్ అండి, అందుకోసం యూనిఫామ్ బ్లౌజ్ అనమాట. సో బ్యాక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే ఇవ్వండి స్టిచ్చింగ్ అనేది చేస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చి ఆ టైప్లోన షేప్ అనేది ఇచ్చాను కటింగ్ చేసేటప్పుడు. ఇవ్వండి అయితే ఇవి కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్ని షేప్లు ఉంటాయి కదండి, ఇవి చూసుకోండి ఉల్టా సీదా పడకుండా. అంటే ఎడం వైపుది కుడివైపు వెళ్ళిపోకుండా, కుడివైపుది ఎడం వైపు వెళ్ళిపోకుండా చూసుకొని ముందుగానే ఇట్లా పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది చేసేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి స్టిచ్ చేయడం, ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని అయితే వచ్చేయండి. డబల్ స్టిచ్ వేసేసుకోండి, తర్వాత ఓవర్లాక్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇది నార్మల్గా లోడింగ్ పద్ధతిలోనే వేసేయచ్చు. అయితే ఈ ప్లెయిన్గా ఉంది కదండి, ఇది కనిపిస్తుంది చాలా పలుచగా ఉంది కాబట్టి దీనికి లోడింగ్ అనేది వేయకూడదు. నార్మల్గా ఇట్లా స్టిచ్ చేసేయడమే. ఇప్పుడు చూడండి, ఈ టక్స్ మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదండి, ఆ టక్స్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. అయితే మనం ఏ క్లాత్ పైన ఉంచుతామో ఆ క్లాత్ అనేది అసలు లాగకుండా ఫ్రీగా వేయండి. అలా కుట్టుకొని అయితే వచ్చేయండి. లాగేమనుకోండి పైకి ఎత్తేసినట్టు కనిపిస్తుంది అనమాట షేప్ అనేది. సో రెండైతే రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే హుక్స్ పట్టి కాజాపట్టి వేయాలి. ఈ హుక్స్ పట్టి కాజాపట్టి వేసే ముందు ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసేసుకోండి. దీనికి లైనింగ్ కూడా యాడ్ చేసుకుంటే స్టిఫ్గా వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ డాట్ అనేది వేసేసుకోండి. మరీ పొడుగు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, అందుకోసం ఈ డాట్ వేసేసుకుంటే కొంచెం తగ్గుతుంది. ప్రిన్సెస్ కట్కి ఇట్లా వేసేసుకుంటే హుక్స్ పట్టి కాజాపట్టి అనేది కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది, బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అనేది పైనుంచి అయితే కుట్టుకొని వచ్చానండి. ఇలా వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. నేను నార్మల్గా మనం ఎలాగ బ్లౌజులకు వేసుకుంటామో హుక్స్ పట్టి కాజాపట్టి అదేవిధంగా ఈ ప్రిన్సెస్ కట్టుకు కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పు వేసేసుకోండి. చెప్పాను కదండి, నీళ్ళుగా 1.5 లేదంటే 1.25 ఇంచు వెడల్పు ఉంటే మనకి మిడిల్లో గ్యాప్ వచ్చినా సరే ఈ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది. సో పైన అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి, కట్ చేసేయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ వేసేసుకోండి. ఇది హుక్స్ పట్టికి సంబంధించింది అనమాట. ఇందాక ఫస్ట్ కుట్టింది కాజాపట్టి, ఇప్పుడైతే హుక్స్ పట్టికండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ హుక్స్ పట్టీకి వచ్చి నేను క్రాస్ పట్టి తీసేసుకున్నాను. క్రాస్ పట్టి తీసుకుంటే ఇక్కడట ఫోల్డింగ్ చేయని అవసరం లేదు ఆ డాట్ దగ్గర. లేదు స్ట్రైట్ పట్టి తీసేసుకున్నాం అనుకోండి కొంచెం ఫోల్డింగ్ చేయాలి. బ్యాక్ సైడ్ తిరిగేటప్పుడు ఫ్రీ ఉంటుందండి, లేదంటే అక్కడ కుర్చీలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా కుట్టేసినాక ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ ఎడ్జ్ని గుట్ట అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో ఇగోండి, పైన అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసినాక ఇప్పుడు కాజాపట్టి కరెక్ట్గా ఇది హుక్స్ పట్టి సెట్ అయిందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కిందన కొంచెం తీసేయండి. ఇదైతే సరిపోయింది. తర్వాత చివరి వచ్చేసి ఇక్కడ పట్టి అనేది వేసేసుకోండి. పైపింగ్ అని వేసేసుకోవచ్చండి, లేదంటే పట్టి అని ఇట్లా వేసేసుకోవచ్చు. ఇందాక డాట్ కుట్టే దగ్గర కొంచెం ఫోల్డింగ్ అనేది చేసాం కదా, అలాగే ఇక్కడ కూడా చేసేసుకోవాలి. ఫ్రంట్ వైపు కూడా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేసేసుకొని అయితే వచ్చేయండి. రెండు సైడ్లు కూడా ఇట్లా మళ్ళీ ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి ఈ ఎడ్జ్ని మళ్ళీ కుట్టు అనేది వేసేసుకొని ఇలాగ వచ్చేయండి. ఇగోండి ఇలాగా
రెండు వైపులా కూడా నుండి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇప్పుడు మనం కుట్టేటప్పుడే కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉంటే. ఎందుకంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకి సెట్ అవ్వదనమాట. ముందుగానే లైన్గా కుట్టేసుకొని అయితే ఎక్స్ట్రా ఏవైనా ఉన్నా సరే తీసేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు రెండోది కుడుతున్నాను చూడండి, ఈ విధంగా అనమాట. మళ్ళీ పైనుంచి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. తర్వాత వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి ప్రిన్సెస్ కట్కి ఇట్లానే వేసేస్తారండి, లేదంటే నార్మల్గా పైపింగ్గానే వేసేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైతే అది అట్లా చేసుకోవచ్చు. అక్కడ కస్టమర్ పెట్టామొచ్చి ఇది యూనిఫామ్ ఇదండి, అందుకని నార్మల్గా వేసేయమన్నారు. సో ఇట్లయితే వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లో ఏమొచ్చి ఈ షోల్డర్ దగ్గర ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి చూసారా, హై నెక్ అనమాట. అందుకోసము హై నెక్ ఎంత 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులే డౌన్ అనేది పెట్టానండి. సో ఇది కూడా వేసేసుకోండి, రెండో సైడ్ కూడా ఇలాగా చూసారు కదా. ఇట్లా వేసేసినాక ఈ సైడ్ని ఒకసారి చూసుకోండి, ఎక్కువ తక్కువ ఉందనుకోండి, ఏది ఎక్కువ ఉందో ఆ క్లాత్ అనేది తీసేయండి, లేకపోతే కరెక్ట్ పెట్టేసేయండి. ఇదైతే కరెక్ట్గానే ఉందండి. ఇక్కడ చూసారు కదా, ఒకవేళ ఎక్కువ ఏదైనా ఉందనుకోండి కొంచెం తీసేయండి, ఎందుకంటే డాట్ అనేది వేయం కదా అందుకోసం. లేదంటే మనం కిందన పట్టి కుడతాం కదండి, అప్పుడైనా కొంచెము క్రాస్గా కట్ చేసినా సరిపోతుంది. ఇది హెమ్మింగ్ అండి, ఇది మామూలుదే. హెమ్మింగ్ చేయడానికి అయితే ముందుగా 1.5 క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇలా రౌండ్గా కుట్టేసుకొని అయితే వచ్చేస్తున్నాను. హెమ్మింగ్ చేయాలన్నమాట, అందుకోసము. ఇగోండి ఇలా రౌండ్గా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి నీట్గా. చూడండి, మనమే క్లాత్ని కదపాలి కానీ లాగేయకూడదండి. క్లాత్ని కదుపుతూ ఇలాగ రావాలి కానీ క్లాత్ అయితే అస్సలు లాగకూడదు, సాగిపోద్ది నెక్కలు అనేవి. సో చివరిని కట్ చేసాం కదా, ఈ మిడిల్లోనేమొచ్చి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా రౌండ్ తిరిగిన దగ్గర. ఇగోండి ఇలా చిన్న చిన్నగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇది హెమ్మింగ్ చేయడానికి కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి హెమ్మింగ్కి ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది ఇట్లా కుట్టేసుకొని వచ్చేయండి ఇలాగా చివరి వరకు, రౌండ్ వరకు కూడా. సో ఇలాగా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇది హెమ్మింగ్ చేయడానికి నార్మల్గా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా హెమ్మింగ్ పట్టి వేస్తాం కదండి, అదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇట్లా ఈ చివరి వరకు వచ్చేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ చివరిని రఫ్ ఇచ్చేసేయండి. ఇగోండి ఈ విధంగా నీట్గా ఇట్లా. సో అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలన్నమాట. హ్యాండ్స్ కూడాను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసేసుకొని లో కటింగ్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. అయితే మిడిల్ నుంచి చూసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే మిడిల్ కట్ పెడతాం కదండి, అదేమొచ్చి షోల్డర్ దగ్గర వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకవేళ మీకు షోల్డర్ దగ్గరికి రాలేదు అంటే మాత్రము మీరు మిడిల్ నుంచి హ్యాండ్ జాయిన్ చేయడం నేర్చుకోండి, అట్లయితేనే కరెక్ట్ కుదురుతుందండి. ఇగోండి చూడండి ఈ విధంగా అనమాట. అలాగే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి, ఇలాగ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. చూసుకోండి లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇది హెమ్మింగ్ చేస్తానండి హ్యాండ్స్కి కూడా, అందుకోసం ఒకవైపు అయితే ఫోల్డింగ్ చేసి అయితే ముందు కుట్టేస్తున్నాను. ఇగోండి ఇట్లా, ఇగోండి ఇలాగా చూసారు కదా. తర్వాత సైడ్ జాయింట్ అనమాట, రెండు హ్యాండ్స్ ఇదే విధంగా ఎక్కించుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ అయితే మన హెమ్మింగ్కి ఎంత ఉంచుతామో క్లాత్ అనేది అంత ఫోల్డింగ్ అనేది చేసేయాలి. అంటే 1 ఇంచు లేదంటే 1.5 ఇట్లా ఉంచుతాం కదండి, అట్లా ఫోల్డింగ్ చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు చూసుకొని స్ట్రైట్ కుట్టేసుకొని వచ్చేయండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, ఇప్పుడు చూపిస్తాను, రెండో సైడ్ వేస్తానులేండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇగోండి పక్కనే 2-3 కుట్లు వేసేసుకొని చివరిని రఫ్ అనేది ఇచ్చేసుకోండి. ఇగోండి ఇలాగా ఇలా స్ట్రైట్గా వస్తుంది చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ చివరిని కూడా ఒక కుట్టు వేసేయండి. ఇప్పుడు మీకు రెండో సైడ్ చూపిస్తానండి, మెజర్మెంట్ ప్రకారం సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా ఉండేది తీసేయండి క్లాత్. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా నీట్గా వచ్చేసాయి కదండి స్ట్రైట్ కుట్లు అనేవి. ఇప్పుడు రెండో సైడ్ చూడండి, ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. హ్యాండ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి. ఫస్ట్ ఇట్లా ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి
5 ఇంచీలండి. అలాగే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి. ఇట్లా మార్క్ చేసేసుకోండి. సో పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఫస్ట్ అయితే రఫ్ చేయాలండి హ్యాండ్ దగ్గర, అలా చివరి నడుము దగ్గర కూడా రఫ్ చేసుకొని రావాలి. ఇలా స్ట్రైట్గా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇదిగోండి ఇలాగనమాట. ఒకవేళ చంక దగ్గర ప్లస్ లాగా రాకుండా ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ముందుగానే మనము కుట్టక ముందే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వస్తదనమాట. సో ఎక్స్ట్రా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకున్నాక ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. ఇది నార్మల్‌గా యూనిఫార్మ్ బ్లౌజ్ అండి. ఇది హెమ్మింగ్ చేసేస్తే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ, ఏవైనా మీకు డౌట్స్ ఏవైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఇగోండి. మీకు ఇంకేదైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేస్తే వీడియోలు అనేది చేస్తానండి. స్టిచ్చింగ్‌లో ఏవైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఇగోండి ఇలా కుట్టు అనేది వేసి చివరనే కుట్టు వేసేయండి. ఇలా విడిపోకుండా ఉంటది. ఒకవేళ కావాలంటే ఓవర్లాక్ చేసేయండి. లేదంటే నార్మల్‌గా ఉంచేసినా పర్వాలేదు. ఇదేం క్లాత్ గుచ్చుకోదండి అందుకోసము. సో ఫైనల్‌గా నడుము కరెక్ట్ వచ్చిందో లేదో లూజ్ అనేది చెక్ చేసేసుకోండి. మొత్తం చెక్ చేసాక ఒకసారి చూసుకోండి. ఇగోండి బ్లౌజ్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి. సో చూసారు కదండీ, హై నెక్ బ్లౌజ్ ఈ విధంగా మనం కుట్టేసుకుంటే చాలా నీట్‌గా వస్తది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. రాయల్ లుక్‌గా కనిపిస్తది ఇట్లా బ్లౌజులు, హై నెక్ బ్లౌజులు. సో ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.